అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది. తుమ్మెదలలో ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి ఝంకారం వినపడుతుందో అటువంటి ఝంకారం వినపడుతుంది. అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద, దాని మీద చెవి ఆంచి భ్రామరీ నాదం, ఆ తుమ్మెదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు. భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక. మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్ప వైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు, మీ అందరూ బాగా చూసిన వారే, అనుభవించిన వారే, ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే. ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వంగి కూర్చుని తమ తొడల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు. తల మీద స్తంభం ప్రారంభం అవుతుంది, దాని మీద ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది, ఆ సింహం మీద ఒక దేవకాంత కూర్చుని ఉంటుంది. ఒకవైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది. పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు, చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు, వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి. ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది. స్తంభాల మీద గాయత్రి, సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు నవనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో. మీరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి, నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో 90 స్త్రీలు ఉంటారు. నవనారీ కుంజరమని 90 స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది. మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగు అంటారు, దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి కాదు కాదు 90 స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది. అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం. అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి. 4 వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయం అవుతూ ఉంటాయి. వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు. భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది. తుమ్మెదలలో ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి ఝంకారం వినపడుతుందో అటువంటి ఝంకారం వినపడుతుంది. అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద, దాని మీద చెవి ఆంచి భ్రామరీ నాదం, ఆ తుమ్మెదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు. అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కడప కేంద్రం, హైదరాబాద్ కేంద్రం, ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు. భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని, అమ్మవారి యొక్క ఝంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినపడుతుంది అని.